త్వరలో నిర్వహించనున్న మహానాడులో చేనేత ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, 19 వరకు ఎంత ఉంది, 19 తర్వాత వాళ్ళు ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేశారు. దాన్ని కూడా మేము సపరేట్ చేసాం. మనం ఏదైతే 14, 19లో ఏ విధంగా అయితే ప్రామిస్ చేశామో ఆ బ్యాలెన్స్ ఎంత ఉంది, 19, 24 వాళ్ళు అన్నీ రద్దు చేశారు కాబట్టి దానికి వర్తించదు. ఏ విధంగా ఏంటనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే సమయం చూసి ఖచ్చితంగా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు క్యాన్సిల్ చేసినా మనమైతే క్లియర్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకన్నా ముందు మనం ఎలక్షన్ టైంలో మాట చెప్పినట్లుగా చేనేతలకు ఉచిత పవర్ మనం అందజేయాలి. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు, 150 కోట్ల రూపాయలతో మనం దీన్ని మొన్న ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసాం. మరి చేనేతలకు కూడా ఇది చాలా ఆసరాగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచటం తెలుసు, మరి ఈ ప్రభుత్వం మరి కరెంటు బిల్లులు మరి ఉచితంగా 200 యూనిట్లు వారికి సుమారుగా 800 దాకా మరి రాయితీలు దొరుకుతున్నాయి. దాంతోపాటు మరి పవర్లూమ్కి కూడా సుమారుగా 1800 నెలకి వాళ్ళకి తగ్గిందన్న విషయం కూడా మరి మీ అందరూ మొన్నటి రోజున మే 1వ తారీఖున బిల్లులు కూడా చూపించటం కూడా జరిగింది. 4000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. మీరు అన్నట్లుగా మీ ప్రొక్యూర్మెంటు మన డిపార్ట్మెంట్ వచ్చి మీ సొసైటీస్ దగ్గరే చేస్తారు. మీరు ఆ విషయంలో మీరు టెన్షన్ పడలే. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది, దాని గురించి మీరు టెన్షన్ పడే పని లేదు. మీరు ఎలాంటి ట్రాన్స్పోర్టు చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కమిషనర్ గారిని కలిస్తే లేటెస్ట్ డిజైన్స్ ఏ విధంగా చర్చించాలి అని, ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలి, లేటెస్ట్ డిజైన్స్ కలర్సు మీకు ఆమె కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు శాంపుల్స్ తీసుకురండి తప్ప మీ దగ్గర ఉన్న స్టాక్ అంతా తీసుకురావాల్సిన పని లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, వాడు ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ఇది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్నీ రాసివ్వండి. ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లివరీ కూడా మేము కొంటాం. ఇంకా ఏమైనా నెక్స్ట్ ఒక గ్రూప్ పెట్టండి, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, మా ముగ్గురిని కూడా యాడ్ చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి. మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. కాబట్టి ఇందాకే ఆప్కో షోరూమ్స్ గురించి చెప్పారు కర్నూలు వాళ్ళు. ఖచ్చితంగా దాని విషయం కూడా డిస్కస్ చేసి ఏ విధంగా మనం సేల్స్ పెంచాలన్న విషయం కూడా చర్చిద్దాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీంతో పాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హెల్త్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు కూడా చేనేతలకు ప్రథమ స్థానం ఇవ్వాలి, వాళ్లకు యూనివర్సల్ హెల్త్ పాలసీ మరి వాళ్ళని కూడా కలపాలి, వాళ్ళను కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుసు. మరి దాంతోపాటు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు గారు స్పెషల్ సిఎస్ గారు మరి మన కమిషనర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం, మరి వైజాగ్లో కూడా మన చేనేత వస్త్రాల్ని ప్రోత్సహించండి అని మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు చేనేత వస్త్రాలే ధరించి అందరికీ మరి ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా కూడా మన లోకేష్ బాబు గారే మరి వేసుకోవడం కూడా మనం చూసాం. మొన్నటి రోజు అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మేము ఎగ్జిబిషన్ పెట్టడం, అందరికీ మన స్టేట్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని కూడా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం, వాళ్ళకు కూడా తెలీదు. మొత్తం అన్నీ మన రాష్ట్రంలో ఉండే చేనేత వస్త్రాలు అన్నీ తెప్పించటం, అక్కడ పెట్టడం, సేల్స్ కూడా బాగా జరిగింది. అసెంబ్లీలో పెట్టాం, సెక్రటేరియట్లో పెట్టాం, మహానాడు జరిగితే పెట్టాం, మరి బ్రహ్మోత్సవాలు జరిగితే పెట్టాం. ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల కూడా చేనేత వస్త్రాలపైన అవగాహన కూడా బాగా కలిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా చేనేతలకు మంచి రోజులు వచ్చేలా మరి మీ అందరికీ మంచి జరిగేలా కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటుంది. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారికి మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి చేనేతల కష్టాలు వాళ్ళకి తెలుసు. మీరు అన్నట్లుగానే 25,000 రూపాయలు కూడా మాకు ఇవ్వండి మేడం అన్నారు. మీరు అడక్కనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. చేనేతల దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారే
ఆ విషయం ప్రకటించారు. మరి ఖచ్చితంగా మన మేనిఫెస్టోలో లేదు సార్ అని అధికారులు అందరూ చెప్పారు. సార్ మనం 24,000 ఇస్తామని చెప్పలేదు, మనం అనలేదు సార్ అంటే, లేదా చేనేతల కష్టాల్లో ఉన్నారు, మనం ఉచిత కరెంటుతో పాటు మరి 25,000 1,000 రూపాయలు ఇంకా ఎక్కువ పెంచి ఇద్దామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ప్రపోజల్లో ఉంది. ఖచ్చితంగా అది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ఇది చాలా మంచి మీటింగ్. మీ అందరితోనూ కలవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ఇక్కడ